అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 8వ భాగము. రచయిత కుమారి గారు. అమ్మ నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి పెంచింది. తర్వాత ఆవిడ పరిస్థితి బాగోక నేను ఆవిడ్ని చదివిస్తూ నన్ను బాగా చూసుకుంటాను అని ఎంత చెప్పినా వినకుండా ఇక్కడే వాళ్ళిద్దరినీ చూసుకుంటూ ఉండిపోయాను అని చెప్తూ వచ్చింది రోహిణి. ఆ మాటకు వస్తే మరి నేను కూడా అనాథని కావాల్సింది. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆడపిల్లలాగా ఈ ఇంట్లో ఉండిపోయాను అని చెప్తూ ఉంది రోహిణి. మరి నీకు పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనిపించలేదా అని అడిగింది మేఘ. లేదమ్మా, అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. నన్ను ఎవరు చేసుకోవటానికి ముందుకు వస్తారు చెప్పండి? ఏముంది నా దగ్గర అని చెప్తూ కాస్త అసహనంతో చెప్పింది రోహిణి. అది విన్నాక మేఘ రోహిణిని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని, అలా ఎప్పుడూ ఆలోచించకు రోహిణి, నీకు కూడా ఒక మంచి జీవితం ఉంది. నువ్వు అన్నీ అనుభవించాలి అని చెప్పి తన ఆలోచన మార్చే ప్రయత్నం చేసింది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో ఆర్య వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. తనకి కూడా ఇష్టమే అమ్మా అని. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, మరి వాళ్ళ అమ్మా నాన్నని కలిసి విషయం చెప్పు, వాళ్ళకి కూడా ఇష్టమైతే సంబంధం మాట్లాడి పెళ్లి చేసుకుందువు కానీ అని చెప్పింది. ఆర్య మేఘకి ఎవరూ లేరు, ఒక ఫ్రెండ్ ఉంది, తనే మేఘకి అన్నీ అన్న విషయం చెప్పాడు. అలా అయితే ఆ అమ్మాయితో మాట్లాడి ఇద్దరిని ఒకే చోట ఉంచి విషయం చెప్పు. పెళ్లి గురించి మాట్లాడి ఎలా అయినా అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పింది. సరే అమ్మా, మాట్లాడతాను. ఇప్పుడు తనని ఇంటికి తీసుకొని వెళ్తా కదా, గీతకి చెప్తాను. మేఘకి కూడా నేనంటే ఇష్టం కదా, ఆ ఒక్క మాట చాలు, ఇద్దరిని ఇంటికి తీసుకుని వస్తాను. అప్పుడు పెళ్లి గురించి చెప్తాను అని ఆర్య అన్నాడు. సరేరా అని వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. ఇంకా అలా సాయంత్రం అయిపోయింది. మేఘ బయటకు వచ్చి, ఆర్య, చాలా టైం అయింది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియటం లేదు. చాలా బాగుంది ఇక్కడ అని అంది. నీకు నచ్చింది అంటే అదే చాలు అన్నాడు ఆర్య. సరే ఆర్య, ఇంట్లో గీత ఒకతే ఉంటుంది, నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళు అని అడిగింది. సరే వెళ్దామని ఆర్య కూడా తనని తీసుకొని బయటకు వెళ్తున్నాడు. ఇంతలో మేఘ వెళ్తూ ఉండగా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పెద్దావిడ దగ్గర కాళ్ళకి దండం పెట్టుకొని, ఇప్పుడు మీరు ఏం ఫీల్ అవుతున్నది నాకు అర్థమవుతుందా ఆంటీ? మీకు త్వరలోనే మాటలు వస్తాయి అని చెప్పింది. అప్పుడు మీరు అన్నీ బయటికి మాట్లాడతారు మరి. నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఆవిడ నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆర్యతో బయటికి వెళ్తుంది. ఇద్దరి బండి ఎక్కుతారు. ఇంతలో రోహిణి ఇద్దరిని ఆగమని, అమ్మ, మీ డ్రెస్ నేను ఉతికి నీటిగా మడత పెట్టాను అని కవర్లో పెట్టి ఇస్తుంది. ఎందుకు, ఇక్కడే ఉంచు అని చెప్పి నవ్వుతూ చెప్తుంది. రోహిణి కూడా నవ్వుతుంది. ఇంకా రోహిణికి కూడా బాయ్ చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళాక ఆర్య మేఘాని అద్దంలో చూస్తూ ఉంటాడు. మేఘ కూడా ఆర్యని చూస్తూ ఉంటుంది. ఆర్య మేఘని దగ్గరికి పిలిచి, నీకు భయంగా ఉంటే నా భుజం పైన చెయ్యి వేసుకోవచ్చు అన్నాడు. మేఘకి అర్థమయ్యి, ఆ, అవును, నాకు చాలా భయంగా ఉంది అని ఆర్య భుజం మీద చెయ్యి వేస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉంటావా మేఘ అని అడుగుతాడు. ఉండమంటావా అని అడిగింది మేఘ. ఉండిపోతే బాగుంటుంది కదా అని అన్నాడు. సరే, ఈ జన్మకి ఇలాగే కానిద్దామని సరదాగా అంటుంది. మేఘ అలా మాట్లాడుతూ ఉంటే ఇంటికి వెళ్ళిపోయారు. ఆర్య బండి ఆపగానే మేఘ కిందకి దిగింది. ఇద్దరిలో ఎవరు వాళ్ళు మనసులో ఉన్న మాట బయటికి చెప్పింది లేదు. ఒకరిని ఒకరు చూస్తూ నిలుచున్నారు. బండి చప్పుడు విని మేఘ వాళ్ళు వచ్చి ఉంటారు అని గీత బయటికి వచ్చి చూసింది. ఇద్దరు అలా చూసుకుంటూ నిలుచున్నారు. సరే, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు, అప్పుడే నేను బయటికి వెళ్ళకూడదు అని గీత లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆర్య మేఘని, ఇలా రా మేఘ అని పిలిచాడు. మేఘ కాస్త దగ్గరగా వచ్చింది. ఇంకాస్త దగ్గరగా రా అని అడిగాడు. ఇంకాస్త దగ్గరకు వచ్చింది. వచ్చి నిలుచొని ఆర్య కళ్ళలోకి చూస్తూ ఉంది. నీ చెయ్యి ఇలా ఇవ్వు అని అడిగాడు. తను ఆర్యకి చెయ్యి ఇచ్చింది. ఆర్య అలా వెళ్ళాక మేఘ ఇంకా తన గదిలోకి వెళ్ళిపోతుంది. మేఘ ఆర్య ఇద్దరు లోపలికి వస్తారు కదా అని గీత వాళ్ళ కోసం కాఫీ పెడుతూ ఉంది. అలా బయటికి వచ్చి చూస్తే ఆర్య లేడు, మేఘ కూడా లేదు. ఇంతవరకు ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళారు అని వాళ్ళ కోసం చూస్తుంది. అప్పుడు మేఘ గదిలో నీళ్ల చప్పుడు వినిపిస్తుంది. మేఘ గదిలో ఉందా అని గీత గది బయట ఉండి మేఘని పిలుస్తూ ఉంటుంది. మేఘ, స్నానం చేస్తున్నావా అని అడిగింది గీత. అవును, స్నానం చేస్తున్నా, కాస్త తలనొప్పిగా ఉంది, నేను స్నానం చేసి పడుకుంటా, నువ్వు తినేసి పడుకో అని చెప్పింది మేఘ. అదేంటి, తలనొప్పిగా ఉందా, నువ్వు స్నానం చేసి ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకుని వస్తాను అని చెప్పింది. ఏమీ వద్దు గీత, పడుకుంటే తగ్గిపోతుంది. ఏమీ కాదు, నువ్వు తినేసి పడుకో అని చెప్పింది. అదేం కాదు, ఒకసారి తలుపు తీ అని అడిగింది. నేను కాసేపు ఆగి వస్తాను గీత, ప్లీజ్ అని చెప్పింది. ఏమైంది మేఘ, అంతా బాగానే ఉంది కదా, ఆర్య ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయాడేంటి, ఏమైంది, ఏదైనా సమస్య అని అడిగింది.
అలా ఏమీ లేదు గీత. తనకి ఏదో ఫోన్ వచ్చింది అందుకే వెళ్ళిపోయాడు అంది. ఓహో! సరే. ఇంతకీ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా! ఏమైంది అని అడిగింది. అబ్బా! గీత ప్లీజ్ నన్ను కాసేపు పడుకోనివ్వు. నీతో వివరంగా తర్వాత మాట్లాడతా అని మేఘ ఇంకా సైలెంట్ అయిపోయింది. గీత కూడా ఏమీ మాట్లాడకుండా సరే మేఘ నువ్వు రెస్ట్ తీసుకో. తర్వాత మాట్లాడుకోవచ్చు అని అంది. గీత అలా వెళ్ళాక మేఘ బాత్రూంలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. తన ఏడుపు బయటికి వినిపించకూడదు అని ట్యాప్ విప్పి స్పీడ్‌గా పెడుతుంది. తను చాలా సేపు అలా బాత్రూంలో ఏడుస్తూనే ఉంటుంది. కాసేపటికి టవల్ కట్టుకొని బయటకు వస్తుంది. ఒక చిన్న టీ షర్ట్ వేసుకొని, తల తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడి కళ్ళు తుడుచుకుంటుంది. కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. అలా చూస్తూ మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటుంది. మళ్ళీ మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి అయ్యింది. మేఘ బయటకు వస్తే మాట్లాడదామని గీత చాలా సేపు ఎదురు చూస్తూనే ఉంది. ఇంతకీ మేఘ రావటం లేదు. అలా గీత మేఘ కోసం ఎదురు చూస్తూ బయట హాల్లో ఉన్న సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అర్ధరాత్రి 1 గంటకు మేఘకి ఒకటే పీడకలలు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది. తన ఏడుపు బయట ఉన్న గీత వింటే కంగారు పడుతుందని భయపడి నోరు మూసుకొని ఏడుస్తుంది. అలా చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన చేతికి ఉన్న రింగ్ చూసి దాన్ని పట్టుకొని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. చాలా భయంగా దాన్ని మెల్లగా తీసి పక్కన టేబుల్ మీద పెట్టేస్తుంది. దాన్ని చూస్తూ ఏడుస్తూ తల పట్టుకొని చాలా దీనంగా కూర్చొని ఉంది. అలా చూస్తూనే టైం గడిచిపోయింది. తెల్లవారిపోయింది. గీతకి మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది. మేఘ గది దగ్గరకు వెళ్లి మళ్ళీ తలుపు కొడుతుంది. మేఘ తలుపు తెరువు అని పిలిచింది. మేఘ మెలకువగా ఉన్నా సరే అలా ఏదో ఆదమరపులో ఉండి గీత మాటలను వినిపించుకోలేదు. గీత చాలాసేపు పిలిచి ఇంకా కంగారు పడి తలుపు గట్టిగా కొడుతూ పిలుస్తూ ఉంటుంది. అలా గట్టిగా తలుపు కొట్టేసరికి మేఘ కాస్త మామూలుగా అవుతుంది. గీత మేఘ మేఘ తలుపు తెరు. లోపల ఏం చేస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ మేఘ తలుపు తెరువు అని అరుస్తూ ఉంది. గీత కాసేపటికి మేఘ తలుపు తెరిచి చూస్తుంది. గీత కంగారు పడి ఏడుస్తూ ఉంటుంది. మేఘ తలుపు తీయగానే మేఘని గట్టిగా పట్టుకొని ఏమైంది నీకు? ఎందుకు ఇంతసేపు తలుపు తీయలేదు? రాత్రి నుండి అదోలా ఉన్నావు. ఏం జరిగింది? చెప్పు మేఘ అని మేఘ మొహం వంక చూస్తూ అడుగుతూ ఉంది. మేఘ తల పైకెత్తి చూసి అసలు ఆపుకోలేక ఏడవటం మొదలుపెట్టింది. ఇంకా గీతని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది. మేఘ నువ్వు ఇలా ఇది ఏడుస్తూ ఉంటే నాకేం అర్థమవుతుంది? నాకు భయంగా ఉంది. ఏమైంది చెప్పు? ఆర్య ఏమైనా అన్నాడా? మీ ఇద్దరు బాగానే ఉన్నారా? అని అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇంకా ఏడుస్తూనే ఉంది. మేఘ ఇటు చూడు. మా అమ్మ కదూ. చెప్పు మేఘ ఏమైంది? అని అడుగుతూ ఉంది. ఇంతలో ఆర్య ఫోన్ చేస్తూ ఉంటాడు. మేఘ ఆర్య ఫోన్ కట్ చేస్తుంది. మెసేజ్ చేస్తాడు. కాలేజీలో ఉన్నావా అని. దానికి సమాధానం చెప్పకుండా ఫోన్ పక్కన పెట్టేసింది. తను అలా సమాధానం ఇవ్వకపోయేసరికి గీతకి ఫోన్ చేశాడు. ఆర్య గీత ఫోన్ లిఫ్ట్ చేసే అవకాశం ఇవ్వకుండా మేఘ గీత ఫోన్ తీసుకొని కట్ చేసింది. అయితే ప్రాబ్లం ఏదో జరిగింది. ఆర్యతో ఏదైనా గొడవ అనుకుంటా అని గీత దాని గురించి ఇంకేం మాట్లాడకుండా సరే బ్రష్ చేసిరా టిఫిన్ చేద్దువు గాని అని చెప్పింది. మేఘ బ్రష్ చేయటానికి వెళ్ళింది. ఇంతలో ఆర్య మళ్ళీ ఫోన్ చేస్తూ ఉన్నాడు. గీత ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగింది? మేఘ ఎందుకు అలా ఉంది అని అడిగింది. ఏం జరిగింది? ఎలా ఉంది మేఘ అని అడిగాడు. లేదు తను నిన్న సాయంత్రం నుండి అసలు మామూలుగా లేదు. గదిలోనే ఉంది. ఎంత పిలిచినా బయటికి రాలేదు. రాత్రి ఏం తినకుండా పడుకుంది. ఉదయం చూస్తే మొహమంతా ఎర్రబడి ఉంది. అడిగితే ఏడుస్తుంది. ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పింది. అవునా? ఎందుకు అలా ఏడుస్తుంది అని అడిగాడు. అదేంటి నన్నడుగుతున్నావు? నువ్వు వచ్చి వెళ్ళిన దగ్గర నుండి ఇలాగే ఉంది. మీరు రావటం చూశాను. ఇద్దరూ బాగానే ఉన్నారు. బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు కదా అని నేను లోపలికి వెళ్ళిపోయాను. మీరు వస్తారు కదా అని లోపల ఇద్దరికీ కాఫీ పెడుతూ ఉన్నా. తీరా బయటికి వచ్చి చూస్తే నువ్వు లేవు. తను గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది. అసలు ఏం జరిగింది అని నాకు అర్థం కావటం లేదు అంది గీత. ఇప్పుడు నువ్వు చెప్పే వరకు తను అలా ఉన్న విషయమే నాకు తెలీదు గీత అన్నాడు. అసలు నిన్న సాయంత్రం ఏం జరిగింది అని అడిగింది. తనంటే నాకిష్టమని చెప్పా. దానికి తను కూడా ఒప్పుకుంది. మా ఇద్దరి మాటలు కలిశాయి. అమ్మకి విషయం చెప్పాను. తను నీ గురించి చెప్పాను. అమ్మ నీతో మాట్లాడమంది. నేను ఇంటికి వచ్చి తనని వదిలినప్పుడు నీతో మాట్లాడటం కుదరలేదు. ఈలోపు నాకు రెస్టారెంట్ నుండి ఫోనొచ్చింది. నేను వెళ్ళాలి అని మేఘకి చెప్పి వెళ్ళిపోయాను అన్నాడు. అంతేనా? అదేనా జరిగింది? అని అడిగింది. హా! ఇంకో విషయం మర్చిపోయా. నేను తనకి రింగ్ తొడిగాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు ఫోన్ వచ్చింది అని
చెప్తూ తర్వాత తను తలనొప్పిగా ఉంది, నేను ఇంట్లోకి వెళ్తా అని లోపలికి వెళ్ళిపోయింది. ఇదే జరిగింది గీత అని చెప్పాడు. దీనికి ఎందుకు అంత ఏడుస్తుంది అని ఆలోచనలో పడింది గీత. గీత తను ఇప్పుడు ఎలా ఉంది? నేను తనని చూడాలి. నేను వస్తున్నాను అని అన్నాడు. లేదు, నువ్వు ఇప్పుడు రావటం మంచిది కాదు అని చెప్పింది గీత.